అందరికీ నమస్కారం. వశిష్ఠ మహర్షి కథ 3వ భాగం. ఆ కాలంలో భారతదేశంలో అనేక రాజగణాలు విభిన్న ప్రాంతాల్లో పరిపాలిస్తూ ఉండేవి. వానిలో భరతగణం ఒకటి. దానికి నాయకుడు సుదాసు. అతడు పైజవనుని కుమారుడు. మంచి పరాక్రమశాలి. భారత జాతికి చక్కని పరిపాలన అందించాలనే కోరిక కలవాడు. భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుతూ భారత జాతి యొక్క ఐకమత్యాన్ని పెంపొందింపజేయాలని సుదాసు ఆకాంక్ష. అయితే అతని ఆశలను వమ్ము చేస్తూ కొన్ని గణాలు దేశంలో ఎల్లప్పుడూ ఉపద్రవాల్ని కలిగిస్తూ ఉండేవి. వానిలో అను, దృహ్యు, పురు, తుర్వసు, యదు అనే ఆర్యగణాలు, పక్తులు, ఫలానులు, అలినులు, విషానినులు, శివులు అనే అనార్యగణాలు లోకోపద్రవకరంగా పరిణమించాయి. వీటిని అణచకుండా జాతిని కాపాడటం, దేశాన్ని రక్షించడం సాధ్యం కాదని సుదాసు గ్రహించి అప్పటికే వశిష్ఠుని నేతృత్వంలో క్రమంగా బలపడుతున్న తృత్యులతో మైత్రిని చేసుకుని తద్వారా శత్రువుల్ని ఎదుర్కోవాలని భావించాడు. ఇలా భావించి తృత్యులకు రాయబారం పంపాడు. ఆ కాలంలో భరత కులానికి ఒక పురోహితుడున్నాడు. అతనే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా సామాన్యుడు కాడు. అసమానమైన శక్తి, పట్టుదల ఈయన సొత్తు. రాజుగా జన్మించి మహర్షి అయిన మహాతపస్సంపన్నుడు. అతని పౌరోహిత్యంలో సుదాసు ఎన్నో ఘన విజయాలను సాధించాడు. తృత్సుల నియమం కారణంగా సుదాసు విశ్వామిత్రుని వదులుకొని తృత్సుల పురోహితుడైన వశిష్ఠుని తనకు కూడా పురోహితునిగా అంగీకరిస్తూ అతని నేతృత్వాన్ని అంగీకరించవలసి వచ్చింది. తృత్సులతో స్నేహం తన అభిలాష తీరడానికి అత్యంత ఆవశ్యకం. వశిష్ఠుని పురోహితునిగా తీసుకొనక తప్పదు. ఒక వరలో 2 కత్తులు ఇమ్మన్నట్లుగా ఒక గణానికి 2 పురోహితులు, అందులోనూ అత్యంత ప్రతిభా సంపన్నులు ఉండడం సాధ్యం కాదు కదా. అందువల్ల సుదాసు విశ్వామిత్రుని వదులుకున్నాడు. వశిష్ఠుడు తృత్యులతో పాటు భరతగణాన్ని కూడా విజయపథం వైపు పయనింపచేశాడు. ఈ 2 గణాలు దినదినాభివృద్ధి చెందుతూ బలపడసాగాయి. వశిష్ఠుడు ఈ 2 గణాల యొక్క శక్తి సంపదలను సమీకరించే బృహత్ ప్రయత్నంలో ఉన్నారు. వారికి దైవిక బలాన్ని కూడా చేకూర్చే ప్రయత్నంలో మునిగి ఉన్నారు. భరత కులం పౌరోహిత్యం పోయినందువల్ల అవమాన పీడితుడైన విశ్వామిత్రుడు ప్రతీకార వాంఛతో మండిపోయాడు. అప్పటికే లోకోపద్రవకారకులుగా ముద్రపడిన గణాలను ఆశ్రయించి వారిని ఇంకా ప్రేరేపించాడు. వారినందరినూ సమైక్యపరిచాడు. వారికి యుద్ధనీతిని బోధించాడు. భరతులపై పురికొల్పాడు. వశిష్ఠుని నేతృత్వంలో తన గణములను అభివృద్ధి పరుచుకుంటున్న సుదాసుపై ఈ రాజగణాలు తుర్వసుల నేతృత్వంలో యుద్ధం ప్రకటించాయి. సుదాసు ఇంకా యుద్ధానికి సన్నద్ధుడు కాలేదు. అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న తృత్సులకు యుద్ధం అంటే ప్రీతి కాదు. కానీ మార్గాంతరం లేదు. అపారమైన సైన్యంతో 10 మంది రాజుల కూటమి వెల్లువగా ముడిపడి సిద్ధమవుతోంది. పరుష్ణి నదికి, యమునా నదికి మధ్య సైన్యాలు మోహరించి ఉన్నాయి. సుదాసు నాయకత్వంలో సైన్యాలు ఎంత ప్రయత్నించినా ముందుకు పోలేకపోవడమే కాక వెనుకడుగు వెయ్యక తప్పలేదు. ఆ విధంగా సుదాసు సైన్యాలు పరుష్ణి నది తీరం చేరుకున్నాయి. పరుష్ణి నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకుంటే సైన్యానికి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఆత్మబలం సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ పరుష్ణి నదిని దాటడం ఎలా? నది పరవళ్ళు తొక్కుతోంది. నదిలో దిగితే ప్రవాహ వేగానికి కొట్టుకుపోవడం ఖాయం. పోనీ తీరంలోనే ఉంటే సాగరంలో పొంగుతున్న శత్రు సైన్యాల దాటికి గురి కాక తప్పదు. 2 ప్రమాదకరములే. ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో సుదాసు, అతని సైన్యాలు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ఆ సమయంలో వశిష్ఠుడు తన యొక్క దర్శన సామర్థ్యంతో ఉపాయంను కనుగొన్నాడు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అతీంద్రియమైన ఆత్మనిష్టమైన శక్తితో ఏకాగ్రంగా ఇంద్రుని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలను ఇంద్రుడు విన్నాడు. వశిష్ఠుని అభీష్టాన్ని నెరవేర్చాడు. పరుష్ణి యొక్క ప్రభూత ప్రవాహాన్ని ఖాళీ చేయించాడు. పరుష్ణి నది యొక్క ప్రవాహ వేగం తగ్గింది. నీరు ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. వశిష్ఠుని నాయకత్వంలో సుదాసుని సైన్యాలు పరుష్ణి నదిని అవలీలగా దాటివేశాయి. సుదాసు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ అద్భుతమైన పరిణామం సుదాసు సైన్యాలకు కొత్త ఊపిరినిచ్చింది. శత్రు సైన్యాలు పురోగమిస్తూ వస్తూ ఉన్నాయి.
వానికి ఎదురు లేకుండా ఉంది. తమ సైన్యం అపారం, సుదాసు సైన్యం పరిమితం. వారిని ఓడించడానికి ఇంకెంతో సమయం అక్కర్లేదు అనుకుంటూ శత్రు సైన్యాలు ఉరుకుతున్నాయి. తుర్వనుడు అప్పుడే భరతుల ఆస్తులలో తన భాగాన్ని గురించి ఆలోచనలో పడ్డాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత ఓడిపోయిన వారి ఆస్తుల్లో అధిక భాగం తమకే దక్కాలని మత్స్యులు ప్రచారం చేసుకుంటున్నారు. సుదాసు సైన్యం పరుష్ణి నదిలో దిగటం చాలా సులభంగా దాన్ని దాటివేయటం కనులారా చూచిన శత్రు సైన్యాలు తాము కూడా నదిని దాటడానికి నదిలో దిగాయి. ఒక్కసారిగా పరుష్ణి నది వెనకటి వలె మహోగ్ర రూపాన్ని దాల్చింది. ప్రవాహ వేగానికి సైన్యాలు కొట్టుకుని పోయాయి. కొందరు సైనికులు ప్రవాహ వేగాన్ని తట్టుకొని ఈది ఒడ్డుకు చేరారు. ఆ విధంగా ఒడ్డుకు చేరిన వారిని సుదాసు సైన్యాలు తుదముట్టించినాయి. భరతకులం యొక్క సంపదంతా తమకు లభిస్తుందని నమ్మిన తుర్వసుడు మరియు మత్స్యులు ఈ యుద్ధంలో నశించారు. వారి కోటలన్నీ సులభంగా సుదాసునకు వశమైనాయి. ఈ వృత్తాంతం దశరాజ్ఞి యుద్ధంగా ఋగ్వేదంలో ప్రసిద్ధమైంది. ఈ యుద్ధంలో సుదాసు విజయానికి, భరతకుల ప్రతిజ్ఞకు, భావి భారతదేశ సంస్థాపనకు వశిష్ఠుని పాత్ర అసాధారణమైనది. ఇంద్రునితో వశిష్ఠునికి గల మైత్రి కారణంగానే ఈ యుద్ధంలో విజయం లభించింది. ఆ తర్వాత కూడా సుదాసు అతని వర్గం వారు ఇంటా బయట ఉన్న శత్రువులతో యుద్ధాలు చేయవలసి వస్తూ ఉండేది. దేనికైనా వెనుతీయని శత్రువుల అనాగరిక ప్రవర్తన వలన నాగరికులుగా, శాంతికాములుగా పురోభివృద్ధి సాధిస్తున్న భరతగణాలకు చాలా బాధ కలిగేది. ఈ పీడను వదిలించుకోవడానికి వశిష్ఠుడు దేవతలను ప్రార్థించాడు. ముఖ్యంగా యుద్ధదేవుడైన ఇంద్రుని, ఋతుప్రతినిధి అయిన వరుణుని ప్రార్థించాడు. రాజ్యక్షేమం కోసం, ప్రజల సంపత్ సమృద్ధి కోసం, శాంతి సౌఖ్యాల కోసం వశిష్ఠుడెంతగానో శ్రమించాడు. ఇలా వశిష్ఠుని పౌరోహిత్యంలో, భరత తృత్సుగణాల ఆధిపత్యంలో భారతదేశం అసమానమైన అభివృద్ధి సాధించింది. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.